ఈ అక్రమ సంబంధాల మోజులో పడి పిల్లల్ని చంపుకున్న వాళ్ళు, ఈ అక్రమ సంబంధాల మోజులో పడి భర్తను చంపుకున్న వాళ్ళు, భార్యను చంపుకున్న వాళ్ళు, కుటుంబాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు, ఏం చెయ్యాలో అర్థం కాక చిన్నపాటి ఒక అల్పకాల సంతోషం కోసం, అల్పకాల సుఖభోగం కోసం అబద్ధాలను ఆశ్రయించి, మోసాన్ని ఆశ్రయించి, దురాలోచనలను ఆశ్రయించి ఎవడు జీవితాన్ని పాడు చేసింది నువ్వు కాకపోతే ఇంకెవరు నీ జీవితాన్ని పాడు చేశారు? ఆడెవరో పనికి మాలోడు నీ ఇంట్లోకి రాగలిగాడంటే దానికి కారణం ఎవరు? నువ్వు కాదా తలుపు తీసింది? వాడెవరో పనికి మాలోడు నిన్ను తీసుకెళ్ళిపోయి ఎక్కడో అమ్మేశాడంటే, ఎక్కడో వ్యభిచార గృహంలో నిన్ను అమ్మేశాడంటే, నీ దగ్గర ఉన్న బంగారం అంతా లాగేసుకుని నేను ఒక కుక్కలు చింపిన విస్తరాకులా మార్చేసి మీ అమ్మా నాన్నలకు కూడా నిన్ను దూరం చేయగలిగాడంటే దానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నువ్వు ఇచ్చిన అవకాశం కాదా? చెప్పు, నువ్వు ఇచ్చిన అవకాశం కాదా? ఏ తప్పు జరగాలన్నా మన ప్రమేయం లేకుండా జరగదు. మనం ఇవ్వాలి అవకాశం, మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోకుండా ఎవడో వచ్చి మనల్ని ఆక్యుపై చేయగలడా? మనం ఒప్పుకోకుండా ఎవడో వచ్చి మనల్ని ఆక్రమించుకోగలడా? మనం ఒప్పుకోకుండా ఎవడో వచ్చి మన మీద ఎక్కి కూర్చోగలడా? అందుకే ప్రభు చెప్తున్నాడు, అపవాదికి చోటు ఇవ్వకండి. ఇస్తే వాడు మామూలుగా ఉండదు, అల్లుకుపోతాడు. దుష్టుని ఆలోచన చొప్పున నడవకండి. ఒక్కసారి వాడి ఆలోచన కానీ చోటిచ్చారా మీ జీవితం నాశనమే.